ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. ఈ కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్న వారు అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అందుకంటే ముందుగా హెడ్లైన్స్. మోడీ సార్ మాటిని బంగారం కొనుడు మానేసిన వెన్నెల. మోదీ సారు అట్లెందుకు చెప్పిండక్క? పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గియాలట కదా పేర్ని నాని సార్. వాళ్ళ ముగ్గురిని ఒక కారు వేసుకుని హైదరాబాద్ వెళ్ళమని చెప్పండి. విజయ్ ఫాలో అవుతుండు కొత్త విధానాలు. షాక్ అవుతుండొచ్చు ప్రతిపక్షపు లీడర్లు. రోడ్డు మీద చేసిండు ప్రాంక్ వీడియోలు. అరెస్టు చేసిండ్రు ఖమ్మం పోలీసోళ్ళు. ఏటీఎం సెంటర్ల చేస్తుండు కటింగు. ఇదో కొత్త రకం సెట్టింగు. పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలి. సొంత వాహనాలు వాడు కంటే ఎక్కువ మెట్రో రైళ్లల్లా బస్సులల్లా పోవాలి. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని మోడీ సార్ అన్నాడు కదా. మరి దీని గురించి మన పేర్ని నాని సార్ ఏమంటాడో మాట్లాడి తెలుసుకుందాం. దీని గురించి మాట్లాడేందుకు టైం చూసుడు ఎందుకు సారు? మోడీ గారు అనుభవజ్ఞుడు, ఆయన మంచి చెప్తున్నాడేమో, నిజమే చెప్తున్నాడని నేను అనుకుంటున్నాను. అంతే అంటారా సార్? నేనేదేంటంటే చెప్పండి సారు. ఏ పాలకుడైనా గొప్పోడు ఎప్పుడవుతాడు? నీతులు చెప్పినప్పుడు ఆచరించాలి. అంటే మోడీ గారు, మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మా ముఖ్యమంత్రి గారు కుమారుడు ముగ్గురు ఖచ్చితంగా వారం శుక్రవారం హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ముగ్గురు స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నారు. వాళ్ళ ముగ్గురిని ఒక కారు వేసుకుని హైదరాబాద్ వెళ్ళమని చెప్పండి. ఇది పాయింటే కదా. సోమవారం హైదరాబాద్ నుంచి వస్తారు. ముగ్గురిని కలిసి ఒక కారులో హైదరాబాద్ నుంచి విజయవాడ రమ్మని చెప్పండి. అంతేగా. చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే వాళ్ళ అబ్బాయి గారు బెజవాడ కానీ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా 10 కారులో తిరుగుతున్నారు సార్. ఒక కారులో వెళ్ళండి సార్. అట్లా చేస్తే బరాబర్ పెట్రోల్ డీజిల్ వాడకం తక్కువైతది అంటారు. అంతేనా సార్? ఒక విచిత్రం ఏంటంటే రాష్ట్ర ప్రజలకి చెప్పండి సారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, వాళ్ళ ఇంటికి ప్రధానమంత్రి గారు ఎక్కడ వెళ్తా అంటే పక్క రాష్ట్రంలో వెళ్తాడు. ఈ లెక్కన వాళ్ళ ఇల్లులు హైదరాబాద్ లోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెళ్ళినప్పుడల్లా ఒక్క కార్లనే ముగ్గురు పోతే పెట్రోల్ డీజిల్ వాడకం తక్కువైతది అంటారు. మీరన్న దాంట్లో కూడా లాజిక్కే ఉన్నది సార్. ఉంటున్నాయిగా. నా రూటే సపరేటు అన్నట్టు చేస్తున్నాడు విజయ్ దళపతి. పార్టీ వెట్టుడుతోనే పోటీ చేసిండు, గెలిచిండు, సీఎం అయిండు. ఇప్పుడు రాజకీయంలా అందరు లెక్కన కాకుండా కొత్త పద్ధతిలో పోవాలని చూస్తున్నట్టున్నాడు. అందుకే కోపాలు పక్కన పెట్టి ప్రేమను వంచాలని, విమర్శలు తర్వాత సూచనలు ముందు అనుకుంటా ముందుకెళ్తున్నట్టే కనిపిస్తున్నది. పగలేదు, ప్రతీకారం లేదు, మనసులేమున్నదో మనకు తెలియదు. కానీ సీఎం అయిన తెల్లారే పాత సీఎంను కలిసి పద్ధతి అంటే ఇట్లుండాలే అనిపించుకున్నాడు తమిళనాడు కొత్త సీఎం విజయ్. ఆయనకు పూల గుర్తిస్తే ఈయనకు పూల గుర్తిచ్చిండు. ఆయనకు శాల్వా కప్పితే ఈయనకు శాల్వా కప్పిండు. ఇద్దరు ఒకరినొకరు పాత దోస్తుల లెక్కనే గట్టిగానే అలుముకున్నారు. ఇక పాత సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కూడా విజయ్ కి వెల్కమ్ చెప్పిండు. గమ్మతు ముచ్చట ఏంటంటే ఈ ఇద్దరు స్టాలిన్లు కూడా విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తే ఆడికి పోలేదు. అంతేకాదు, ప్రమాణ స్వీకారం అయిపోయినాక తమిళనాడు 10 లక్షల కోట్ల అప్పులున్నది, పథకాల అమలుకు టైం ఇవ్వాలని విజయ్ అంటే అదంతా ఉత్తముచ్చట్నే అని కౌంటర్ ఇచ్చిండు స్టాలిన్. అయినా కూడా కొత్త సీఎం విజయ్ పాత సీఎం స్టాలిన్ ఇంటికి పోయి మాట్లాడిండు. మరి ఇక స్టాలిన్ అనుభవం కూడా పనికొస్తుంది అనుకున్నాడో లేకుంటే ఇంకేమన్నా మతలబు ఉన్నదో విజయ్కే తెలవాలే గాని అన్నట్టు విజయ్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్న సెంగొట్టయ్యన్ జేబులో చూడండి ఎవరి ఫోటో ఉన్నదో. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలో జయలలిత ఫోటో జేబులో పెట్టుకున్నాడు. ఈసారు జయలలిత కేబినెట్ లో కూడా మంత్రిగా పనిచేసిండు. అయితే ఇట్లా ఫోటో పెట్టుకుంటే విజయ్ కూడా ఏమనలేదట. ఇక అట్లనే నిన్న చూసిండ్రు కదా, ప్రమాణ స్వీకారం చేసే స్టేజి మీద టేబుల్ మోసిండు విజయ్. ఇదంతా చూసి విజయ్ అందరి లెక్కన కాకుండా కొత్త దారిలో పోదామనుకుంటున్నట్టుండు. అందుకే సీఎం గా కాకుండా సింపుల్ గా ఉందామని చూస్తున్నాడు అని అంటున్నారు ఆయన అభిమానులు. తిన్నది అరగక తీట పనులు చేసుకుంటా టైం పాస్ చేసే చిల్లర గ్యాంగులు ఈ నడుమ ఎక్కువైపోయినాయుల్లా. ప్రపంచం ఎటన్న పోని ఏమన్నా గాని వాళ్ళకదేం పట్టది. పొద్దున లేవంగానే రోడ్డు మీద పడి ఏదో ఒక లత్కోర్ పని చేయాలి, వీడియో తీయాలి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. ఇద్దప్ప ఇంకా వేరే పనే లేదు వాళ్ళకు. ఈ నడుమ కాంపిటీషన్ ఎక్కువైపోయేటాలకు కొత్త
కొత్త కంటెంట్ కోసం బరి తెగిస్తున్నారు కొందరు పోరలు. అగా చూస్తున్నారా, భయం లేని కోడి బజార్ల గుడ్డు పెట్టినట్టు గా దివానాగాళ్ళు నడి రోడ్డు మీద ఏం చేస్తూ రోజుడుండ్రి. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడి బైకులు ఆటోలు ఆగంగానే వాటి ముందు నిల్చొని ఇయ్యరమయ్యారే గుర్తున్నారు. మా అమ్ముల చూడు మా డాన్స్ చూడు అన్నట్టు వీడియో కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఏదో ఒకటి చేసి ఆ వీడియో సోషల్ మీడియాలో పెడతారు అన్నట్టు. ఓరు వారి ఏం పుట్టిందిరా మీకు, నాడి రోడ్డు మీద నిలుసొని డాన్సులేంది ఎగురుడేందని సీరియస్ ఇల్లు చాలా మంది ఆ రూట్లో పోయేటోళ్ళు. ఖమ్మం జిల్లా ఇల్లందు క్రాస్ రోడ్ దగ్గర జరిగింది ముచ్చట. ఒక ప్రయాణికుడు వీళ్ళ మీద పోలీస్ కమాండ్ కంట్రోల్ కు ఫిర్యాదు చేసేటాలకు ఉత్తమ్, గోపి, సతీష్ అనే ముగ్గురు పోరంబోకుల మీద కేసు నమోదు చేసిళ్ళు పోలీసులు. ఇది సరిపోదన్నట్టు వీళ్ళు పబ్లిక్ ను ఫూల్స్ ను చేసే తీర్లా ప్రాంక్ వీడియోలు కూడా చేస్తున్నారు. ఈ నడుమ చాలా మంది గిట్లనే తయారైనరు. పబ్లిక్ ప్లేస్ లో ఎవరైనా రీల్స్ కోసం గిసోంటి చిచోర పనులు చేస్తే తోలు తీస్తామని వార్నింగ్ ఇచ్చిళ్ళు పోలీసులు. నిజంగానే 2-3 లోపటేసి ఫుల్ కోటింగ్ ఇయ్యాలనోళ్ళ అట్లనన్న ఈ రీల్స్ పిచ్చి తగ్గుతుంది కావచ్చు అని అంటున్నారు ఖమ్మం ఇల్లందు రూట్ల ప్రయాణం చేసే పబ్లిక్. కొంటే కొనాలిరా బంగారం కొనాలి, తింటే తినాలిరా బిర్యానీ తినాలి. కొంటే కొనాలిరా బంగారం కొనాలి, తింటే తినాలిరా బిర్యానీ తినాలి. అమ్మో ఈమె ఓవర్ యాక్షన్. సీదా హోటల్కి వెళ్ళి హైదరాబాద్ దమ్ బిర్యానీ వేడి వేడిగా ఆహా అనుకుంటా తిని ఆడ నుంచి బంగారం షాప్ పోయి నాకు కావాల్సిన నగలన్నీ కొనిద్దాం. తింటే తినాలిరా బిర్యానీ తినాలి. అసలే ఈ పిల్లకు బంగారం అంటే పిచ్చి. నిజంగానే కొంటదా ఏంది? కళ్ళకు కడియాలు బంగారీ పెట్టుకుంటా, చేతులకు గాజులు బంగారీ వేసుకుంటా, చెవులకు దుద్దులు మెడలా గొలుసులు, నడుముకు వడ్డానం పంటి నిండా బంగారం. నేనే బంగారం పిల్లను, షాక్ అయితారు చూస్తే మా వాళ్ళను. ఏంది వెన్నెలమ్మా, ఇవాళేమో ఎన్నలేని జోష్లున్నావు. జోష్ల లేనక్క, రోడ్డు మీదనే ఉన్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏం తగ్గించుకోవాలి, ఎందుకు తగ్గించుకోవాలి? ఇలా ఎట్లనైనా చేసి 5 తులాల బంగారం కొనాలి అని ఫిక్స్ అయిపోయినా. అందుకే బంగారం బాట పట్టినా. ఇలా ఆఫీస్కి రాను, ఏమన్నా ఉంటే నువ్వే అడ్జస్ట్ చేసుకో. ఆఫీస్ కు రాకపోతేవి గాని ఆ బంగారం కొనడొద్దు పిల్ల. ఇప్పుడు ఏ నా పైసలు నా ఇష్టం, నువ్వేమన్నా ఇచ్చినావా? బంగారం కొందామని 10 లక్షల పర్సనల్ లోన్ తీసిన. ఇప్పుడు నువ్వు ఆగమంటే నేనెందుకు ఆగుతా? అరే చెప్తే వినాలే. నువ్వు నన్ను ఆఫీస్ కు రప్పిద్దామని చూస్తున్నావు, అందుకే గిట్లా మాట్లాడుతున్నావు కదా. నీకు గోల్డ్ షైన్ కాదు గాని గా మన రోడ్డు మీద అమ్ముతారు చూడు 20 రూపాయల రోల్డ్ గోల్డ్ షైన్, గది తీసుకొస్తా సరేనా? ఓ పిల్ల ఎట్లా కనబడుతున్నా నేను నీకు? నువ్వా చేతిలా పూసల దండలు పట్టుకొని లవ్ యూ బచ్చే అని అరిచేటావ లెక్క కనబడుతున్నావు. ఇంగో నేను నీ మంచికే చెప్తున్నా, ఇప్పుడున్న పరిస్థితులలో బంగారం కొనొద్దట. నీ మాటలు నేను అస్సలకే నమ్మా. సరే నా మాటలు నమ్మవు, మోడీ సార్ మాటలన్నా నమ్మవా? ఏంది మోడీ సారు బంగారం కొనొద్దు అని చెప్పిండా? కొనొద్దు అనలేదు, ఇప్పుడున్న పరిస్థితులలో కరెక్ట్ కాదు, ఏడాది వాయిదా వేసుకోండి అని చెప్పిండు. देश हित में कि साल भर तक हम सोने के गहने नहीं खरीदेंगे. అగో నిజమే కదా. ఎందుకక్క మోదీ సారే బంగారం కొనుడు అద్దానుడేంది? మరి నేను చెప్తుంటే వింటున్నావా అప్పటి నుంచి? ఏదో జోక్గా అట్లా మాట్లాడుతున్నావు అనుకున్నాక్క అంతే. అయినా మోదీ సారు అట్లెందుకు చెప్పిండక్క? అంతర్జాతీయ పరిస్థితుల వల్ల బంగారం ధరలు ఇష్టం ఉన్నట్టు మారిపోతున్నాయట. అందుకే ఏ ఫంక్షన్ ఉన్నా ఏమున్నా ప్రజలు ఏడాది దానిక బంగారం కొనొద్దని శపథం చెయ్యాలి. బంగారం దిగుమతులు తగ్గితే విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది అని చెప్పుకొచ్చిండు. అంటే ఇప్పుడు నేను కొంటే ఏమైతుంది? విదేశీ మారక ద్రవ్యం నిల్వలు తగ్గుతూ పోతే రూపాయి విలువ ఇంకా పడిపోతుంది కదా, అప్పుడు అన్నిటి రేట్లు ఇంకా పెరిగాయా? అందుకే మోడీ సార్ అట్లా చెప్పిండు. సరే నేనంటే ఆగుతా, జనం ఆగుతారా? మా ఇంటి పక్క లక్ష్మక్కది లగ్గం ఉన్నది, వాళ్ళు కొనకుంటుంటారా? మరి ఏమో వాళ్ళు కొనకుండా ఉంటారా ఉండరా అనేది నాకెట్లా తెలుస్తుంది గాని మోడీ సార్ చెప్పిన మాట నీకు చెప్తున్నా. ఇక నువ్వు కొనుక్కుంటావా ఆగుతావా అనేది నీ ఇష్టం. సరే కొన్ని రోజులు చూద్దాం ఏమైతుందో. అర్జెంట్ గా క్యాష్ అవసరం పడితే చాలా మంది దగ్గరలో ఉన్న ఏటీఎం సెంటర్ కు పోతారు. మిషన్ల కార్డు పెట్టి ఇక పిన్ నెంబర్ కొట్టి ఎంత క్యాష్ అవసరమో అంత డ్రా చేసుకుంటారు. కానీ అక్కడ బీహార్లో ఉన్న ఒక ఏటీఎం సెంటర్లా పైసలు డ్రా చేసుకుందామని పోతే కూసోండి సార్, ఇగో ఈయనకు కాగానే నీకే చేస్తా కటింగ్ అనే మాట వినబడుతుంది. అదేందది
కూసోమనుడేంది కటింగ్ చేసుడేంది అనుకుంటున్నారా? అది చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. అగో చూస్తున్నారా, అదే ఏటీఎం సెంటర్. ఏటీఎం అంటున్నారు, బయట బోర్డు మీద కూడా ఎస్బీఐ ఏటీఎం సెంటర్ అని రాసున్నది. మరి అక్కడ చూస్తేనేమో ఒక ఆయన ఎవరికో కటింగ్ చేస్తున్నాడు. ఈ నడుమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఏటీఎం సెంటర్లల్లో కటింగులు గడ్డాలు కూడా చేస్తున్నారేమో అనుకుంటున్నారా? పైసలు డ్రా చేసుకుందామని ఆ ఏటీఎం సెంటర్ పోయినోళ్ళు సుత అక్కడి సెటప్ చూసి మీ లెక్కనే షాక్ తింటున్నారు. లోపలికి పోంగానే రండి సారు కూసోండి, ఒక గడ్డ ఉన్నది, అది అయిపోగానే నీకు వేస్తా అని సెలూన్ ఓనర్ చెప్తుంటే, ఇదేం కథరో, ఇది ఏటీఎం సెంటరా సెలూనా అని పరేషాన్ అవుతున్నారు బ్యాంకు కస్టమర్లు. అసలు ఏంది ఇది అని అంటే, ఆ ప్లేస్లో అది వరకు ఏటీఎం సెంటర్ ఉండేనట. అయితే ఈ నడుమ దాన్ని క్లోజింగ్ చేసి అందులున్న మిషన్ తీసుకుపోయిండ్లు బ్యాంకోళ్ళు. ఆ బోర్డు మాత్రం అట్లనే ఉన్నది. ఇక దాని ఓనరు ఆ షట్టర్ను వేరేటోళ్లకు కిరాయికి ఇస్తే, కొత్తగా వచ్చిన ఆయన దాని బోర్డులు సెటప్ ఏం మార్చకుండా అందులో కటింగ్ షాప్ పెట్టుకున్నాడు. అదే ఇప్పుడు ఏటీఎం సెలూన్ పేరుతోని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. బీహార్ రాష్ట్రం పాట్నాలున్న దానాపూర్ జిల్లాలో అవుపడ్డది ఈ వెరైటీ సెలూను. ఈ ముచ్చటెరకైతే బ్యాంకోళ్ళు ఏం చేస్తారో చూడాలి అని అనుకోవట్టిండ్లు ఆ ఏరియా పబ్లిక్. చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకుంది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.